ఎగ్ కర్రీకి ఫస్ట్గా మనం ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లు వేసి బాగా ఫ్రై చేసి మనం తీసుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేయాలి. ముందుగా కట్ చేసుకున్నటువంటి 2 ఆనియన్స్, ఒక టమాటో, 3 పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి మంచిగా. మిక్స్ చేసుకున్నాక ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపి అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాక 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అడుగు మాడకుండా బాగా కలుపుకోండి. ఇందులో ముందు ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకోండి. కొంచెం ఇందులో వాటర్ వేద్దాము. వాటర్ వేసి దాన్ని దగ్గర పడే వరకు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి దాన్ని మనం అలాగే ఉంచుదాం. బాగా గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసి రసం వేసుకుందాం. ఆ రసం అనేది కొంచెం దగ్గర పడాలి. అందులోనే కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి దగ్గర అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం ఒక 5 మినిట్స్. గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి, ఆయిల్ చూసారా పైకి వచ్చేసింది. పైకి తేలిన తర్వాత దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. చూసారా గ్రేవీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూడండి, ట్రై చేయండి, నచ్చుతుంది మీకు కూడా. బాయ్ బాయ్.